నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు, పార్టీ జెండా లేదు, పర్సనల్ ఎజెండా అస్సలు లేదు. ఉగ్రభూతాన్ని తరిమి కొట్టడమే లక్ష్యం, పాకిస్తాన్ను ఏకాకిని చేయడమే టార్గెట్. అందుకే దేశం కోసం, దేశ భద్రత కోసం మన ఎంపీలు దౌత్య యుద్ధానికి శ్రీకారం చుట్టారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించేందుకు జర్నీ మొదలుపెట్టారు. దౌత్య యుద్ధంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆపరేషన్ సింధూర్ తో ఇండియన్ ఆర్మీ సత్తాను ప్రపంచానికి చాటింది మోడీ సర్కార్. పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న దాయాది తీరును ఎండగట్టేందుకు రెడీ అయింది. అంతర్జాతీయ స్థాయిలో దౌత్య యుద్ధానికి నడుం బిగించింది. ఉగ్ర కుట్రలు ప్రపంచ దేశాలకు వివరించేందుకు 7 బృందాలు ఏర్పాటు చేసింది కేంద్రం. ఎంపీలు శశి థరూర్, రవిశంకర్ ప్రసాద్, పాండా, సంజయ్ కుమార్, కనిమొళి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే నేతృత్వం వహిస్తున్నారు. 7 బృందాలతో కూడిన 59 మంది ఎంపీలు 33 దేశాల్లో పర్యటిస్తారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళమెత్తనున్నారు. జూన్ మొదటి వారంలో తిరిగి భారత్ కు రానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 4 అవకాశం లభించింది. బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి, టీడీపీ ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, హరీష్ బాలయోగితో పాటు మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలకు అఖిలపక్ష బృందంలో సభ్యులుగా స్థానం దక్కింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. దీంతో అంతర్జాతీయ వేదికలపై ఆ దేశ తీరును ఎండగట్టేందుకు భారత్ సిద్దమైంది. జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని 2 బృందాలు విదేశాలకు బయలుదేరాయి. సంజయ్ టీం జపాన్ కు వెళ్లగా యూఏఈకి షిండే బృందం బయలుదేరింది. సంజయ్ బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్లాల్, హేమాంగ్ జోషి, ప్రధాన్ బారువా, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, సిపిఎం కు చెందిన జాన్ బ్రిటాస్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. వాళ్లంతా ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్లో పర్యటిస్తారు. ఇక శ్రీకాంత్ షిండే టీం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియర్రా లియోన్, లైబీరియా వెళ్లనుంది. ఆ బృందంలో బీజేపీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, అతుల్ గార్గ్ మిశ్రా, ముస్లిం లీగ్ ఎంపీ బషీర్, బీజేడీ ఎంపీ సుస్మితా పాత్రతో పాటు మాజీ ఎంపీ అహ్లూవాలియా, మాజీ దౌత్యవేత్త సుజన్ చినోయ్ ఉన్నారు. భారత బృందం పర్యటిస్తున్న 33 దేశాలు 15 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్య దేశాలే. మరికొన్ని భవిష్యత్తులో భద్రతా మండలిలో చేరబోయే దేశాలు. అందుకే ఆయా దేశాలకు ప్రతినిధులను పంపింది మోడీ సర్కార్. వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు పార్లమెంటేరియన్లు, మేధావులు, మీడియా ప్రతినిధులను కలిసి పాక్ ద్వంద్వ నీతిని బయటపెట్టనుంది ఎంపీల బృందం.